2009 కాలంలో 7, 8, 9 కాలంలో ప్రత్యేక తెలంగాణ ఉద్యమం, మలిదేశ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నప్పుడు ప్రజలందరూ కలిసి పాడుకోవడానికి కావలసిన ఒక గేయం ఆనాటి సమాజం డిమాండ్ చేసింది. ఆ నేపథ్యంలో వచ్చినటువంటిది జేజేఏ తెలంగాణ. ఈ పాట సహజంగా తెలంగాణ అనగానే మనకు కాకతీయ రాజ్యం గుర్తొస్తుంది. కాకతీయులు అనగానే ఓరుగల్లు గుర్తొస్తుంది. కనుక ఓరుగల్లు నుంచే గేయం మొదలవుతుంది. కాకతీయుల కళాప్రభ, పోతనది పురిటిగడ్డ. పోతన ధిక్కార కవి, తెలంగాణ నేల మీద, తెలుగు నేల మీద పుట్టిన మొట్టమొదటి ధిక్కార కవి. అదేవిధంగా కాకతీయ సామ్రాజ్యం చాలా గొప్పగా విస్తరించినటువంటి సామ్రాజ్యం. అక్కడ నుంచి అటు ఆదిలాబాద్కి వెళ్తాడు. ఆదిలాబాద్లో కొమరం భీం, గండరు కొమరం భీముడు, తెలంగాణ సమాజానికి ఒక పోరుకేతనం కొమరం భీం. అట్నుంచి హైదరాబాద్కు వస్తే గోల్కొండ నవాబులు, అదే గోల్కొండ నవాబులు కళావైభవం చార్మినార్. ఈ మొత్తం క్రమాన్ని చెబుతూ ఇక్కడ ఉండే జానపదం, తెలంగాణ అంటే జానపదం, తెలంగాణ అంటే మౌఖిక సాహిత్యం, తెలంగాణ అంటే మట్టి. ఇక్కడి మట్టిని ముట్టుకుంటే పాట పుష్పిస్తుంది అంటారు కదా, అట్లా పాటలాగా పుష్పింపజేశాడు. ఇక ఈ పాటకు ఉండే ఒక లాజికల్ ఎండ్ ఉంటుంది. ప్రతి పాటకి, ప్రతి కవితకి ఒక ఎండ్ ఉంటుంది. ఆ ఎండ్ తార్కికంగా ఉండాలి. ఈ పాటలో కూడా ఆ తార్కికత కనిపిస్తుంది మనకి. ఆయన తెలంగాణలో 2 జీవనదులు ఉన్నాయి. గోదావరి, కృష్ణమ్మలు మన బీళ్లను తడపాలి అన్నాడు. ఈ గోదావరి, కృష్ణమ్మ నీళ్ల కోసమే కదా, నీళ్లు నిధులు నియామకాల కోసమే తెలంగాణ పోరాటం. ఆ నీళ్లు నిధులు నియామకాలనే డిమాండ్ ఏదైతే ఉందో ఆ డిమాండ్ నేపథ్యం వచ్చిన పోరాటాన్ని ఇక్కడ ప్రతిబింబించాడు ఆయన.